నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విదేశాల్లో విద్య అనేది ఇప్పటి యువతరానికి ఒక కళ కాదు, అది ఒక కెరియర్ జంప్గా చెప్పుకోవచ్చు. అందులో కూడా చాలామంది ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి అండ్ మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. సో ఫర్దర్గా సెటిల్ అవ్వడానికి కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ ఆస్ట్రేలియా వెళ్ళటానికి ఈ వీసా ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఎంతవరకు మనకి ఖర్చు అవుతుంది, ఫర్దర్గా మనం ఎలా సెటిల్ అవ్వచ్చు, సో ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్ నుంచి స్టూడెంట్ కౌన్సిలర్ మనకి నిఖిత గారు అందుబాటులో ఉన్నారు. సో నిఖిత గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో మ్యామ్. నిఖిత గారు, సో ఆస్ట్రేలియా వెళ్ళాలని చాలా మందికి ఉన్నటువంటి కళ, బట్ చాలా యూనివర్సిటీస్ చాలా దేశాల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆస్ట్రేలియానే ఎందుకు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఏంటి స్పెషల్ అబౌట్ ఆస్ట్రేలియా ఈజ్ ఫస్ట్ థింగ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ and topmost global research universities are there. And next thing, research based courses. Okay. And PR, permanent residency. Students who after completion of masters they are going to settle in Australia. Mostly students are selecting Australia to get the permanent residence. సో గ్లోబల్ విజన్ ఈ కన్సల్టెన్సీ అనేది ఆస్ట్రేలియాకి ఎప్పటి నుంచి చేస్తుంది? స్టూడెంట్స్ని పంపిస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి? ఆల్మోస్ట్ ఫ్రమ్ 20 years. 20 years నుంచి. ఓకే, సో చాలా నమ్మకం ఉంది అయితే. ఎస్. ఇన్ని ఇయర్స్ నుంచి పంపిస్తున్నారు అంటే. సో ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఆస్ట్రేలియాలో? So we are looking up into the courses like computer science, information technology, nursing, dentistry, and pharmaceutical based courses like healthcare management, construction management. Mostly topmost courses are available. ఓకే, సో మరి ఎలాంటి, మీరు ఇంతకుముందే చెప్పారు, సో చాలా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకు ఆస్ట్రేలియాలో అవైలబుల్ ఉన్నాయని. సో ఎలాంటి యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అంటే ఎన్ని యూనివర్సిటీస్, ఎలాంటి యూనివర్సిటీస్ అవైలబుల్ ఉన్నాయి? There are group of 8 universities are there. There are Australia National University, University of Sydney, University of Melbourne, University of New South Wales, Monash University, University of Adelaide, La Trobe University. These much universities are total research based యూనివర్సిటీస్ అదే. సో ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ని, ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ పంపించాలి అని అనుకునేటప్పుడు సెక్యూరిటీ వైజ్గా చాలా ఆలోచిస్తారు. ఎందుకనంటే సో మొన్న యూఎస్లో జరిగినటువంటి సిచ్యువేషన్సే కావచ్చు, సో మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అని సెక్యూరిటీ వైజ్గా ఆలోచిస్తున్నారు. సో అలా చూసుకుంటే ఆస్ట్రేలియా ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది? ఆస్ట్రేలియా సెక్యూరిటీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 99% సెక్యూరిటీ ప్లేస్, బికాస్ ఇట్స్ ఏ ఫ్రెండ్లీ ప్లేస్. మల్టీ కల్చరల్ పీపుల్ ఆర్ లివింగ్, మల్టీ క్యాస్ట్ పీపుల్ ఆర్ లివింగ్. సో మనం 99% సేఫ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో పేరెంట్స్ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు ఆస్ట్రేలియాకి. సో మరి దీని వీసా ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది? ఆస్ట్రేలియాకి పంపించాలంటే పర్టికులర్గా వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? బిఫోర్ వాళ్ళు ఏ ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది? స్టూడెంట్స్ అనేది వాళ్ళు IELTS అయినా రాయొచ్చు, PTE, TOEFL. Universities are accepting these English proficiency tests. As of scores, IELTS for 6.5 they need to score for masters or bachelors, and for PTE they need to score above 60 for bachelors or masters. Okay. And for PhD courses also available. They also need to write IELTS or PT or TOEFL. As of TOEFL they need to score 80 plus marks. TOEFLలో 80. ఓకే, yes. సో దీనికి అయితే IELTSకి అయితే ఓన్లీ 6.5 ఉంటే సరిపోతుంది? Yes, 6.5, and mostly of the students now are gaining 7.5 also. Yes. సో మరి వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, వన్స్ మనకి యూనివర్సిటీ నుంచి COE కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఫామ్ రిసీవ్ అయ్యాక స్టూడెంట్కి COEతో మనం వీసా ప్రాసెస్ చేసుకోవచ్చు. వీసా ప్రాసెస్ ఇస్ టు ఫిల్ ద వీసా అప్లికేషన్ టు అన్ని డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్, పేరెంట్స్ డీటెయిల్స్, పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ యూనివర్సిటీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఫిల్లింగ్ అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి వీసా అప్లికేషన్కి స్టూడెంట్ అకాడమిక్ డాక్యుమెంట్స్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్, ఆఫర్ లెటర్, డిపాజిట్, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ లైక్ ఇఫ్ స్టూడెంట్ ఈస్ గోయింగ్ త్రూ
loan process, we need the loan sanction letter, or students are going through fixed deposit. If parents have savings in their account, they need to fix the amount in one bank. So fixed deposits are there. And mostly next అంటే thing ఈ లోన్ వచ్చేసి- ప్రాసెస్ కూడా మీ తరపు నుంచే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఎస్, జరుగుతుంది. లోన్ ప్రాసెస్కి కూడా మా తరఫున హెల్ప్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. మాతో పార్ట్నర్ అయిన బ్యాంక్స్ ఉన్నారు. సో వాళ్ళ త్రూ లైక్ అవాన్స్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి క్రెడెల్లా, పునావాలా ఫింకా, దీస్ ఆర్ ద మేజర్ రోల్స్ దే ఆర్ ప్లేయింగ్ నౌ ఇన్ దేర్ ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ ఆల్. సో మేము వాళ్ళకి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంఎస్ చేయాలి అని అనుకుంటున్నారు ఆస్ట్రేలియా వెళ్ళి, సో ఎంఎస్ కి ఎంత వరకు వాళ్ళకి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా మాస్టర్స్కి వెళ్ళేసిన స్టూడెంట్స్కి ఎంతవరకు ఖర్చు అవుతుంది అంటే 30 లక్షల నుంచి 60 లక్షల లోపల ఖర్చు అవుతుంది, డిపెండ్ ఆన్ యూనివర్సిటీ. డిపెండింగ్ ఆన్ యూనివర్సిటీ, లివింగ్ కాస్ట్ అండ్ ట్రావెల్ కాస్ట్. సో ఈ వాళ్ళ టైప్ ఆఫ్ లివింగ్ని బట్టి కూడా ఉంటుంది. సో ఈ లోన్ ప్రాసెస్కి దీనికి వాళ్ళ సెక్యూరిటీ ఏమైనా పెట్టాల్సిన నీడ్ ఉంటుందా అని? Yes, mostly universities will ask ITRs, income tax returns, and fixed deposits and loan documents. Mostly of the students going through loan process only because parents middle class లో చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. సో దట్ వాళ్ళు నెక్స్ట్ చూస్ చేసుకునే ఆప్షన్ అనేది లోన్, ఎడ్యుకేషన్ లోన్. సో ఈ ఎడ్యుకేషన్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి రిలీజ్ అయిన ఆఫర్ లెటర్ అండ్ ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి యూనివర్సిటీ యొక్క ట్యూషన్ ఫీ అండ్ ఆ యూనివర్సిటీ ఉన్న లొకేషన్ని బట్టి మనం లోన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ స్టూడెంట్ వీసా కూడా ఎన్ని ఇయర్స్ ఇస్తుంది? స్టూడెంట్ వీసా వచ్చేసి మాస్టర్స్కి 2 years అండ్ బ్యాచిలర్స్ 3 years. అండ్ మీకు తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ మాస్టర్స్ ఆల్సో 2+3 మీన్స్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఈజ్ దేర్. పోస్ట్ స్టడీ వర్క్ వీసా వచ్చేసి మనకి 3 years ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా అంటే ఒక 5 years వరకు ఉంటుంది. ఎస్, 5 years ఫర్ మాస్టర్ స్టూడెంట్స్. ఓకే, అంటే పోస్ట్ స్టడీ తర్వాత వర్క్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు యూనివర్సిటీస్ వాళ్ళకి సిపిటీస్ కానీ ఓపీటీస్ కానీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కదా, అన్ని యూనివర్సిటీస్ అవి ప్రొవైడ్ చేస్తాయా? ఆల్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయవు. దేర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ విల్ ప్రొవైడ్, దే విల్ ప్రొవైడ్ పిఆర్ పాయింట్స్ లైక్ అదలైడ్, లాట్రోబ్, Monash University, Australia National University, University of Sydney, University of New South Wales Sydney campus. These such universities are giving PR points to the who are going to complete masters, and వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ కన్ఫామ్గా వస్తుంది అని కూడా గ్యారంటీ లేదు. అది వాళ్ళ స్కిల్స్, మైగ్రేషన్ స్కిల్స్ని బట్టి అండ్ వాళ్ళ మాస్టర్ స్కోర్ అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ ఈ పాయింట్స్ అన్నీ తీసుకొని పిఆర్ ఇవ్వడం జరుగుతుంది. త్రూ మీ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ఫర్దర్గా అక్కడ ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారా? సో వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటారా? ఎస్, మేము మా త్రూ వెళ్ళిన స్టూడెంట్స్కి మేము సపోర్టింగ్గా ఉన్నాము. అండ్ త్రూ లోన్ ప్రాసెస్లో అవ్వచ్చు, వెళ్ళాక అకామిడేషన్లో అవ్వచ్చు, అండ్ యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో అవ్వచ్చు, అండ్ పార్ట్ టైం జాబ్స్లో కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళు చదువుకుంటూనే పార్ట్ టైం చేసుకోవటానికి ఎంతవరకు ఆస్ట్రేలియా అవకాశం ఉంటుంది? ఎన్ని అంటే రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా అట్లా? ఎస్, there are, as per now Australia government is giving 48 hours 48 hours per week, per 2 weeks. 2 weeks. Yes. Okay, 48 hours per 2 weeks means student can work as comfortable as they because 20 hours per 1 week or 28 hours per another next second week. ఇలా స్టూడెంట్ వాళ్ళ టైంని మల్టిప్లై చేసుకొని వర్క్ చేసుకోవడానికి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆప్షన్ ఇస్తుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం. నిఖితా గారు, ఇప్పుడు వీసా ప్రాసెస్లో ఈ సిఓఈ అంటే ఏంటి? ఇది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుందా? అవును, కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ మీన్స్ యూనివర్సిటీ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ జనరలీ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కెన్ అప్లై త్రూ వీసా త్రూ సిఓఈ. కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ మీన్స్ ఇది ఎవ్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి, ఆస్ట్రేలియా వెళ్ళే ప్రతి స్టూడెంట్కి ఉండాల్సిన ఒక డాక్యుమెంట్. నిఖితా గారు, సో ఇప్పుడు యూనివర్సిటీకి అండ్ టాఫ్కి డిఫరెన్స్ ఏంటి? యూనివర్సిటీస్ అండ్ టాఫ్కి డిఫరెన్స్ ఏంటి అంటే
యూనివర్సిటీస్ వచ్చేసి మనకి మాస్టర్స్, పిహెచ్డి, బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఈ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే యూనివర్సిటీస్ రీసెర్చ్ బేస్డ్, స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి అండర్ యూనివర్సిటీస్లో ఉంటుంది. అండ్ ఈ టాఫ్ ఏంటంటే హూ ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ దిస్ ప్రాక్టికల్ బేస్డ్, మీన్స్ హూ ఆర్ ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉండి, IELTS స్కోర్ ఆర్ టోఫల్ స్కోర్ తక్కువ ఉండి, బిఫోర్ బ్యాచిలర్స్ ఆర్ బిఫోర్ మాస్టర్స్ వాళ్ళకి ఏదైనా కంప్యూటేషనల్ ప్రోగ్రామ్స్ కావాలి అనుకుంటే ఒక 3 to 6 months అనేది ఆ స్టూడెంట్కి ఆ ప్రోగ్రామ్ నేర్పించాక వాళ్ళని బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో బిఫోర్ 3 to 6 months ఆఫ్ ఇదే కోర్ టైమ్ లైన్ ఏదైతే ఉందో ఇది అనేది మనకి TAF కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు బ్యాచులర్స్ చేయాలనుకుని వెళ్ళిన వాళ్ళు అక్కడే సో మాస్టర్స్ కూడా కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే దానికి మళ్ళీ సపరేట్ వీసా ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? లేదండి, బ్యాచులర్స్ చేయడానికి వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బ్యాచులర్స్ దే ఆర్ మోస్ట్లీ స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బ్యాచులర్స్ దే ఆర్ గోయింగ్ through with the PSW, post study work visas, and mostly only 10 to 15% of candidates will go through masters program. అండ్ ఎవరైతే మళ్ళీ మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ మాస్టర్స్ కోసం సపరేట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బ్యాచులర్స్ వాళ్ళు కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఎవరైతే యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటారో మాస్టర్స్ కోసం అక్కడ నుంచి వచ్చే ఆఫర్ లెటర్ అండ్ ఫీ డిపాజిట్ పే చేశాక వాళ్ళు వీసాని రెన్యువల్ చేసుకొని హ్యాపీగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో నిఖిత గారు, మరి స్కాలర్షిప్ పరిస్థితి ఏంటి? ఎవరికి ఇస్తారు స్కాలర్షిప్స్? అసలు ఇండియన్స్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఆ అవకాశం ఉంటుందా? అవును, ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరికైనా కూడా వాళ్ళ బ్యాచిలర్స్ కోర్స్ కానీ, ఇంటర్మీడియట్ కోర్స్ కానీ, మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ విల్ ప్రొవైడ్ స్కాలర్షిప్ ఆన్ మెరిట్ బేస్డ్ క్యాండిడేట్స్. సో బికాస్ హూ విల్ మీట్ త్రూ 75+% ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారో 75% దాటిన వాళ్ళకి స్కాలర్షిప్ 2,000 to 5,000 5,000 to 10,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ ఆఫ్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్న్షిప్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? సో మనకి యూనివర్సిటీలోనే వాళ్ళు ఇవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ చేయడానికి ఛాన్స్ అంటే వీళ్ళు స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో యాజ్ పర్ వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ అప్లై చేసుకునేటప్పుడు రీసెర్చ్ బేస్డ్ ప్రోగ్రామ్ అప్లై చేసుకోవడం ఉంటుంది. ఆ రీసెర్చ్ బేస్డ్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి 3 సెమిస్టర్స్ అప్ టు ఇప్పుడు మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి 4 సెమిస్టర్స్ ఉంటాయి 2 yearsకి. ఈ 3 సెమిస్టర్స్ ఏదైతే ఉందో వాళ్ళు టోటల్ సబ్జెక్ట్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ లాస్ట్ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో అది ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ బేస్ తర్వాత కంప్లీట్ చేశాక యాజ్ పర్ వాళ్ళు చేసుకోవాలనుకుంటే ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. బట్ అది పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, బయట యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయవు. వాళ్ళకి బయట వెళ్ళి సర్టన్ ఆఫ్ అమౌంట్ ఇన్స్టిట్యూట్స్లలో పే చేసి ఇంటర్న్షిప్ చేసుకుంటారు. ఈ ఇంటర్న్షిప్ కూడా ఏంటి అంటే రేపు వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్స్ రావడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ఆస్ట్రేలియాలో బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ చేయాలని అనుకునే వాళ్ళకి ఇంటేక్స్ ఎప్పుడెప్పుడు ఉంటుంది? మేజర్ ఇంటేక్స్ వచ్చేసి జాన్ ఇంటేక్ ఉంటుంది, నెక్స్ట్ మే ఉంటుంది, నెక్స్ట్ నవంబర్ ఉంటుంది. నవంబర్ ఈజ్ సర్టెన్ లిమిటెడ్ ఇంటేక్ అండ్ మే అండ్ జాన్ ఆర్ ఏప్రిల్ కూడా కొన్ని యూనివర్సిటీస్ ఓపెన్ ఉంటాయి. సో దట్ ఈ మే అండ్ ఏప్రిల్ ఏదైతుందో ఇది సమ్మర్ ఇంటేక్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నవంబర్ టు ఫాల్ అండ్ జనవరి టు స్ప్రింగ్. దీస్ ఇంటేక్స్ ఆర్ అవైలబుల్. సో ఇప్పుడు వాళ్ళని ఎవరినైనా పంపించాలనుకునేటప్పుడు స్టూడెంట్ని ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళకి చూపించాల్సిన నెసెసిటీ ఉంటుంది? నెసెసిటీ వచ్చేసి 1 year ఆఫ్ ట్యూషన్ ఫీజ్, 1 year ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్రావెల్ కాస్ట్, హెల్త్ ఇన్సూరెన్స్, OHSC ఓవర్సీస్ స్టూడెంట్ హెల్త్ కవరేజ్ సిస్టమ్. ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ 3 అయితే వీళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. టోటల్ వచ్చేసి ఒక మాస్టర్స్ వెళ్ళే క్యాండిడేట్కి 30 నుంచి 40 లక్షల వరకు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో ఈ 2 years తర్వాత మళ్ళీ దాన్ని రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది.
రెన్యువల్ చేసుకోవాలి అండ్ సటన్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు పే చేసుకోవాలి. ఈ మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఏంటి అంటే కొంతమంది స్టూడెంట్స్ 1 year ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, కొంతమంది 2 years ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 1 year ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి వీసా వచ్చేసి 1+2 years ఉంటుంది అండ్ 2 years ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి 2+3 years ఉంటుంది ఓకే. PSW. సో ఈ 2 years OHSC ఏదైతే ఉందో హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేసి $1,300 నుంచి $1,500 వరకు పే చేయడం జరుగుతుంది. ఈ 1 yearకి స్టూడెంట్ మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోవడం జరుగుతుందో వీళ్ళకి $550 నుంచి $650 హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ నిఖిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అసలు వీసా ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మీలో ఎవరైనా కూడా ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలని అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. గ్లోబల్ విజన్ ఓవర్సీస్ కెరియర్స్ని అప్రోచ్ అవ్వండి, మీ కళను నిజం చేసుకోండి. థ్యాంక్ యూ.